హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ ఏ ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కథ. ప్రతి కథ వెనక ఏదో ఒక వ్యధ ఉంటూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో కొందరు పేదవారిగా, కొందరు ధనికులుగా, మరికొంతమంది మధ్యతరగతి వారిగా ఆయా స్థానాల్లో జీవనం కొనసాగించడం పరిపాటి. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, నీ ఆలోచన మాత్రం ఉన్నతంగా ఉండాలి. నీ ఆలోచన ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటుందో ఆ ఉన్నతమైన ఆలోచనే నిన్ను అత్యున్నతమైన స్థానంలో నిన్ను నిలబెడుతుంది. గాలిలో ఎగిరే గాలిపటాన్ని చూసి అందరూ చప్పట్లు కొడతారు. కానీ దానికి ఆధారమైన ఆ దారాన్ని కానీ, ఆ దారాన్ని పట్టుకున్న ఆ వ్యక్తిని కానీ ఎవరూ పట్టించుకోరు. ఈ ప్రపంచంలో కూడా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులనే గౌరవిస్తుంది. అలాంటి వ్యక్తులు చెప్పిన మాటలనే ఉంటుంది. అటువంటి వారే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తారు. కాబట్టి నీ ఆలోచన ఉన్నతమైనదిగా ఉండాలి. జీవితం తెల్లని కాగితాలున్న ఒక పుస్తకం లాంటిది. దాని విలువ తెలుసుకుని అందమైన అక్షరాలు రాసుకుంటావో, తేలికగా తీసుకుని పిచ్చిగీతలు గీసుకుంటావో నీ ఇష్టం. నిన్ను అడిగేవాడు ఎవడూ లేడిక్కడ. నీ జీవితం నీ ఇష్టం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఆ తెల్ల కాగితాలున్న పుస్తకంలో అందమైన అక్షరాలు రాసుకుంటే దానిని అందరూ చదువుతారు. అదే పిచ్చి గీతలు గీసుకుంటే పక్కన పడేస్తారు. నీకనిపిస్తుందా, నేనొక పేదవాడిని, నేనొక అసమర్థుణ్ణి, ఏమీ చేతకాని వాడిని, నిస్సహాయుణ్ణి అని నీకు అనిపిస్తుందా? అయితే అదే నీలోని పిరికితనం. అది నీలో ఉన్నంతసేపు నీ ఆలోచన ధోరణి మారదు. విత్తనం మట్టిలో పడితేనే మొలకెత్తుతుంది అనుకుంటే పొరపాటు. ఒక్కోసారి రాతి గోడల మీద పడిన విత్తనం కూడా మహావృక్షంగా ఎదుగుతుంది. ఒక అబ్దుల్ కలాం గారిలాగా, ఒక అబ్రహాం లింకన్ గారిలాగా. నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే తక్కువ తెలివైన వాళ్ళు నీ కళ్ళ ముందే ఈ ప్రపంచంతో పాటు ముందుకు వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం వెనకబడిపోయావు. ఎందుకో తెలుసా? నీ ఆలోచన అక్కడే ఆగిపోయింది. నీకంటూ ఒక లక్ష్యం లేదు, నీకంటూ ఒక ప్రయత్నం లేదు. కాలంతో పోటీ పడలేవు, జీవితంతో రాజీ పడలేవు. కానీ జీవోత్సవంలాగా ఈ సమాజంలో బతికేస్తున్నావంతే. ఇలా అయితే నీ ఆలోచన ఎప్పుడు మారుతుంది? జీవితం ఒక నాటక రంగం అయితే నువ్వు పోషించే పాత్రే నీ బ్రతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ఒకరిని మెప్పించినా, ఒకరిని నొప్పించినా దాని పూర్తి బాధ్యత నీ పాత్రదే. అందుకే నీ పాత్రకి ప్రతిక్షణం కొత్త కొత్త రంగులు అద్దుతూనే ఉండాలి. లేకపోతే ఈ ప్రపంచం ఏదో ఒక రోజు నీ పాత్రకు తెరదించేస్తుంది. సరే, ఉన్నతమైన ఆలోచన సంగతి పక్కన పెట్టు. నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా ఎప్పుడైనా? ఈ సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు ఉందా? ఉంటే అది 100లో ఒక్కడిగానా, కోటిలో ఒక్కడిగానా? ఆలోచించావా ఎప్పుడైనా? నన్నెవరూ గుర్తించడం లేదు, నన్నెవరూ పట్టించుకోవడం లేదు, నన్ను అందరూ ఒంటరిని చేసేశారు అనుకుంటూ ఆ 4 గోడల మధ్యన ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? ఒక్కసారి ఆ 4 గోడలను పడగొట్టి బయటకు వచ్చి చూడు. నీతో మాట్లాడడానికి కొన్ని వేల గొంతులు, నీకు చెయ్యందించడానికి కొన్ని 100 చేతులు ఉన్నాయి. అందుకే నీ ఆలోచన విధానం మారాలి. నువ్వు ఈ ప్రపంచాన్ని ఏ ఆలోచనతో అయితే చూస్తావో అలాగే నీకు కనిపిస్తుంది. అందుకే నీ ఆలోచన విధానం మారాలి. నీ తలరాత బాగాలేదని విధి నిన్ను ఎక్కిరిస్తే, విధిని ఎదిరించి నిలబడినప్పుడు, నీ చేతి గీతల్లో ఇన్ని చిక్కులేంటని నిన్ను సమాజం హేళన చేస్తే, నీ పిడికిలు బిగించి భవిష్యత్తుకై పోరాడినప్పుడు, నీ సంకల్పం సముద్రం కంటే గొప్పదని, నువ్వు నడిచి వచ్చిన దారి చెమట చుక్కల పరిమళమని, ఆ విజయమే నీకు తల వంచి సలాం చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. నీ ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన విధానం మారితే నువ్వు మారతావు. నీ ఆలోచన మారాలి, ఆ తర్వాత నువ్వు మారాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.